మన పార్టీకి అందరూ ఓటేయండి, 500 ఒక సీసా ఇస్తా. మన పార్టీకి ఓటేయండి, అందరికి 1000 రూపాయలు ఒక సీసా ఇస్తాను. అయ్యా నాకు 2 సీసాలు అమ్మానండి అయ్యా. వాళ్ళకి గొడవ పెట్టేసి వాళ్ళందరూ మన సైడ్ వచ్చినట్టు చూడు. అరే మీ పార్టీ వేస్ట్ రా, మా నాయకుడే బెటర్ రా, 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అందరూ మా పక్క వచ్చాను రా. మా నాయకుడు మీరు కొట్టుకుంటే మేమెందుకు రా ఉండేది. ఏ పిఏ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేయి. నాన్న నాకు డబ్బులు ఇమ్మని నాన్న. వెళ్ళరా. ప్రజలు ఎలా కొట్టుకొని సచ్చినా మనకు అనవసరం. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. మన ఇద్దరం కలిసి ఉన్న విషయం బయట ఎవరికి తెలియకూడదు. మీరు కొట్టించేస్తాండ్రు, వాళ్ళు బాగానే ఉన్నారా, చూడండి రా ఎంత హ్యాపీగా. అవునన్నా, రాజకీయ నాయకులను నమ్మకూడదు. నేను అసలు ఓటు వేయడానికి వెళ్ళను. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఓటు హక్కు, దాన్ని మన అందరం వినియోగించుకోవాలి. అయ్యా నాకు 2 సీసాలు అమ్మానండి అయ్యా. నువ్వేంట్రా 2 సీసాలు అడుగుతున్నావు? నీ కుటుంబం కోసం, నీ రాజ్యం కోసం అడగొచ్చు కదా. నాన్న నాకు డబ్బులు ఇమ్మని నాన్న. నువ్వేంట్రా ఇప్పటి నుంచి నీ ఓటు అమ్ముకుందని చూస్తున్నావు? మీ నాన్న డబ్బులు అడుగుతున్నావేంటి? నువ్వు నిన్ను చూసి 1000 మంది ఆదర్శంగా నిలబడాలి. నీ ఓటు అమ్ముకుంటున్నావేంట్రా? డబ్బు ఇచ్చి ఓటు కొనేవాడికి చెప్పండి, నా భవిష్యత్తు కోసం ఏం చేస్తావు, నాకు ఒకవేళ ఏమైనా అయితే నా కుటుంబం కోసం ఏం చేస్తావు అడగండి గట్టిగా. నా రాష్ట్రం కోసం ఏం చేస్తావు, నా దేశం కోసం ఏం చేస్తావు, ఈ 5 సంవత్సరాలు నా బ్రతుకు కోసం ఏం చేస్తావు, ప్రతి ఒక్కడిని అడగండి. డబ్బుకి మాత్రం ఓటు అమ్మొద్దు. సరేరా, మనందరం ఓటు వేయడానికి వెళ్దాం, సరైన నాయకుడిని వెన్నుకుందాం. ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశాన్ని మనం వదలకూడదు. ఓటు కూడా అలాంటి ఒక్క అవకాశమే. ఓటు వేయాల్సింది కులానికో మతానికో కాదు, సమాజ హితానికి, మంచి వ్యక్తిత్వానికి. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భవితను మారుస్తుంది. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దు. మీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం. ఓటు హక్కు వినియోగించుకోకుండా మంచి భవిష్యత్తు గురించి ఎలా ఊహిస్తాం? కదలండి, ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి.